బీహార్ ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తోంది? చాలామందికి కులం, అధికారం, రాజకీయాలు ఈ మూడే. ఈరోజు మనం రేపటి కోసం దినపత్రికలో పెద్దాడ నవీన్ గారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఆధారంగా బీహార్ రాజకీయ ప్రస్థానాన్ని లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం ఒక 6 భాగాలుగా విడగొట్టి చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మొదలుపెట్టి బీహార్ రాజకీయాలు ఇవాల్టి ఈ కీలకమైన మలుపు దగ్గరికి ఎలా వచ్చాయో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మన కథ మొదలయ్యేది ఇండియాకు స్వాతంత్రం వచ్చిన వెంటనే. ఆ రోజుల్లో బీహార్ రాజకీయాలంటే కేవలం అగ్రవర్ణాల ఆధిపత్యమే. చూడండి, దాదాపుగా ఓ 20 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. పైకి అంతా ప్రశాంతంగా, స్థిరంగా ఉన్నట్టే కనిపించింది. కానీ ఆ స్థిరత్వం వెనుక ఒక పెద్ద సమస్య దాగి ఉంది. సమాజంలో అసమానతలు అలానే ఉండిపోయాయి. ఇదే ముందు ముందు జరగబోయే పెద్ద ఘర్షణలకు పునాది వేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భూసంస్కరణల చట్టం తెచ్చారు, కాని దాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది కేవలం ఏదో ఒక పాలసీ ఫెయిల్యూర్ కాదు. ఈ ఒక్క తప్పిదం బీహార్ గ్రామాల్లో దశాబ్దాలపాటు హింసకు, రక్తపాతానికి కారణమైంది. ఇది చాలా కీలకమైన పాయింట్. అయితే ఏ వ్యవస్థ కూడా శాశ్వతం కాదుగదా. కొన్నాళ్లకే ఆ పాత వ్యవస్థలో పగుళ్లు రావడం మొదలైంది. దీంతో బీహార్ సుదీర్ఘకాలంపాటు అస్థిరతలోకి, చెప్పాలంటే ఒక రకమైన అరాచకత్వంలోకి జారిపోయింది. 1967 ఎన్నికలు ఇదొక టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా ఎదురులేని కాంగ్రెస్ ఆధిపత్యం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఆ తర్వాత నుంచి ఇక రాజకీయ సంక్షోభాల పరంపర మొదలైంది. ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 8. జస్ట్ ఊహించుకోండి, 1988 నుంచి 1990 మధ్య, అంటే ఓ 22 ఏళ్లలో బీహార్లో 8 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారంటే అక్కడి రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రాజకీయ అస్థిరత గ్రామాల్లో సామాజిక హింసకు దారితీసింది. మనమిందాక మాట్లాడుకున్నాం కదా, భూ సంస్కరణలు ఫెయిలయ్యాయని. దాని ఫలితమే ఇది. భూమిలేని దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు తమ హక్కుల కోసం తిరగబడటం మొదలుపెట్టారు. ఇలా దశాబ్దాలుగా లోలోపల రగులుతున్న ఈ సంఘర్షణ 1990లో ఒక రాజకీయ భూకంపంలా పేలింది. ఆ భూకంపం బీహార్ రాజకీయాల రూపురేఖలనే శాశ్వతంగా మార్చేసింది. ఆ భూకంపానికి కేంద్రమేంటంటే మండల్ కమిషన్ సిఫార్సుల అమలు. ఇది కేవలం బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. అధికార కేంద్రం అగ్రవర్ణాల నుంచి వెనుకబడిన వర్గాల చేతుల్లోకి నెమ్మదిగా జారడం మొదలైంది. ఈ విప్లవానికి ఒక ముఖముంది. ఆయనే లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన ఇచ్చిన సామాజిక న్యాయమనే నినాదం అది ఊరికే ఒక స్లోగన్ కాదు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన కోట్లాది మందికి అదొక ఆశ, ఒక పిలుపు. ఆయన రాజకీయ వ్యూహం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ముస్లిం యాదవ్ అంటే ఎంవై ఈక్వేషన్. ఈ ఓటు బ్యాంకును ఆయన పటిష్టం చేశారు. ఈ కూటమి ఎంత స్ట్రాంగ్ అంటే దాదాపు 15 ఏళ్లపాటు బీహార్ రాజకీయాలను ఇది శాసించింది. అయితే ఈ సామాజిక సాధికారతకు రాష్ట్రం ఒక పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆయన పాలనను విమర్శకులు జంగిల్ రాజ్ అని పిలవడం మొదలుపెట్టారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. పాలన అనేది లేకుండా పోయింది. సహజంగానే ఈ జంగిల్ రాజ్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మార్పు కావాలనే ఒక బలమైన కోరిక పుట్టింది. ఆ కోరికే ఒక కొత్త నాయకుడికి, ఒక కొత్త తరహా రాజనీతికి దారి చూపింది. లాలూ పాలనతో విసిగిపోయిన జనానికి నితీష్ కుమార్ ఒక కొత్త ఆశలా కల్పించారు. ఆయన ఫోకస్ సామాజిక న్యాయం మీద కాదు, అభివృద్ధి, సుపరిపాలన మీద. ఈ హామీతోనే ఆయన 2005లో అధికారంలోకి రాగలిగారు. నితీష్ కుమార్ విజయం వెనుక ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఉంది. అదేంటంటే అత్యంత వెనుకబడిన వర్గాలను, అంటే ఈబీసీలను తన వైపు తిప్పుకోవడం. జనాభాలో వాళ్లు చాలా ఎక్కువ మందున్నా అప్పటిదాకా రాజకీయంగా వాళ్లకు సరైన ప్రాతినిధ్యం లేదు. నితీష్ ఆ గ్యాప్ను కరెక్టుగా వాడుకున్నాడు. అయితే నితీష్ కుమార్ సుదీర్ఘ పాలనలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అధికారంలో ఉండడం కోసం ఆయన తరచూ మిత్రులను మార్చడం. ఇది ఆయన రాజకీయ చాణక్యమా లేక అవకాశవాదమా అనేది ఇప్పటికీ పెద్ద చర్చే. ఆయన ఇలా పదే పదే కూటములు మార్చడం వల్లే విమర్శకులు ఆయనకు పల్టు అని పేరు పెట్టారు. అంటే
మాట మార్చేవాడు, ప్లేటు ఫిరాయించేవాడు అనే అర్థం. మొదట్లో ఇది కేవలం విమర్శే అయినా రాను రాను ఇది ఆయన విశ్వసనీయతను దెబ్బతీసింది. సరే, ఇన్ని దశాబ్దాల రాజకీయ ప్రయాణం, ఇన్ని మలుపుల తర్వాత ప్రస్తుతం బీహార్లో పరిస్థితి ఏంటి? నేటి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రస్తుతం బీహార్లో రాజకీయ పోరు ముఖ్యంగా రెండు కూటముల మధ్య ఉంది. ఒకవైపు జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలతో బరిలోకి దిగుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, మరోవైపు ఉద్యోగాలు, కులగణన, సామాజిక న్యాయం అనే నినాదాలతో ప్రతిపక్ష మహాగఠబంధన్. ఈ రెండు కూటముల మధ్య పోరులో దాదాపు 20% ఉన్న దళితుల ఓట్లు చాలా కీలకంగా మారాయి. వీరి మద్దతు ఎటువైపుంటే గెలుపు అటువైపే. అందుకే వాళ్లను కింగ్ మేకర్స్ అని అంటుంటారు. ఎన్నికల ఫలితాలను మార్చేయగల శక్తి వీరికుంది. ఇంత సుదీర్ఘమైన, సంక్లిష్టమైన 75 ఏండ్ల ప్రయాణం తరువాత బీహార్ రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తోంది? రాష్ట్ర భవిష్యత్తును 3 పెద్ద శక్తులు తమ వైపు లాగుతున్నాయి. 1 ఎప్పటినుంచో ఉన్న కుల సమీకరణాలు, 2 యువతలో బలంగా వినిపిస్తున్న ఉద్యోగాలు, అభివృద్ధి కావాలనే కొత్త ఆకాంక్ష, ఇక 3 జాతీయ రాజకీయాల ప్రభావం. ఈ 3 శక్తుల మధ్య ఇప్పుడొక పెద్ద ఘర్షణ జరుగుతోంది. చివరిగా పెద్దాడ నవీన్ గారు తన విశ్లేషణలో లేవనెత్తిన అసలు ప్రశ్న ఇదే: బీహార్ భవిష్యత్తు ఇప్పుడు ఒక త్రాసులో ఉంది. గతం యొక్క బరువు దాన్ని వెనక్కి లాగుతుందా, లేక కొత్త తరం ఆశలు దాన్ని ముందుకు నడిపిస్తాయా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.